ఈ మహాగఠబంధన్ లేదా ఇండియాకు మరో రూపం అది ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఇంతలోపల లాలూ ప్రసాద్ యాదవ్ నిలబెట్టిన అభ్యర్థులను తేజస్వి యాదవ్ ఆమోదించట్లేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా తండ్రి పెట్టిన వాళ్ళని కొంతమందిని ఆయన మార్చాడట. ఇప్పుడు దాదాపు పూర్తి పార్టీ రాష్ట్రంలో నాయకత్వం అంతా కూడా తేజస్వి యాదవ్ చేతిలో ఉంది. వాళ్ళ పార్టీలో కుదరకపోవడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్టుగా 60 సీట్లకు పైన ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడకపోవడం ఒకటి. వామపక్షాల ముఖ్యంగా ఎంఎల్ పార్టీ వాళ్ళ అసంతృప్తి వీటన్నిటితో మొత్తానికి ఇండియా మహాగఠబంధన్ ఆ సీట్ల సర్దుబాటు కోలికి రావట్లే. బీజేపీ జేడీయూ ముఖ్యంగా వీళ్ళు ఒక పొత్తుకు వచ్చేసారు. 101 సీట్లలో పోటీ చేయాలి. నితీష్ కుమార్ ఏమీ ఇంకా మాకు లీడర్ కాదు, ఇద్దరం సమానమే అనే ఒక సిద్ధాంతం అనేది తీసుకొచ్చారు. అయితే మళ్ళీ వాళ్ళు కూడా సీట్ల సర్దుబాటుకు వచ్చి సీట్ల విషయానికి వచ్చేసరికి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ధర్నాలు జేడీయూ అభ్యర్థులు. బీజేపీ వాళ్ళు కూడా ఒక విధంగా అసంతృప్తి వాళ్లకు టికెట్ల పంపిణీలో.